జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ టాప్ 5 బ్యాటిల్స్. బ్యాటిల్ నెంబర్ 1 బాబర్ అజమ్ వర్సెస్ హర్షదీప్ సింగ్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు ఒక ఇన్నింగ్స్లో తడబడగా అందులో 7 బాల్ ఫేస్ చేయగా 6 రన్లు మాత్రమే కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 85.7గా ఉంది. అలానే యావరేజ్ చూస్తే 6గా ఉంది. అలానే హర్షదీప్ సింగ్ ఒకసారి అవుట్ కూడా చేశాడు బాబర్ అజమ్ని. పవర్ ప్లేలో అయితే ఈ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కాబోతుంది. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఫస్ట్ మ్యాచ్లో పవర్ ప్లేలో ఏకంగా 2 వికెట్లు ఒకే ఓవర్లో తీశాడు. అలానే బాబర్ అజమ్ కూడా లాస్ట్ మ్యాచ్లో యూఎస్ఏతో ఓడిపోయినా కూడా అతడు కూడా ఒక మంచి ఫైట్ ఇచ్చి 44 రన్లు కొట్టగలిగాడు. మంచి ఫైట్ అయితే కాదు కానీ అఫ్కోర్స్ టీం ఓడిపోయే సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఒక పిల్లర్ లాగా నిలబడ్డాడు కాబట్టి ఒక మంచి మైండ్ సెట్ అయితే ఉన్నాడు బాబర్ అజమ్ కూడా. ఈ బ్యాటిల్లో అయితే నాకు తెలిసిన వరకు హర్షదీప్ అయితే డామినేట్ చేయబోతున్నాడు. ఎందుకంటే హర్షదీప్ ఒక బ్రిలియంట్ బౌలర్, పైగా న్యూయార్క్ వికెట్ కూడా చాలా హెల్ప్ఫుల్ కండిషన్స్ ఫాస్ట్ బౌలర్కి. అది లాస్ట్ జరిగిన 4-5 మ్యాచ్ నుంచి చూస్తున్నాం. అది మాత్రం న్యూయార్క్ పిచ్ మాత్రం ఒక పేసర్ల ప్యారడైజ్గా మారిపోతుంది. బ్యాటిల్ నెంబర్ 2 హార్దిక్ పాండ్యా వర్సెస్ షాదాబ్ ఖాన్. ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్లో తలబడగా 44 బాల్ ఫేస్ చేశాడు. అందులో కేవలం 68 రన్లు మాత్రమే కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 154.5 ఉంది. యావరేజ్ చూస్తే 66గా ఉంది. అలానే ఇంతవరకు షాదాబ్ ఖాన్ ఒక్కసారి కూడా హార్దిక్ పాండ్యాను అవుట్ చేయలేదు. పాకిస్తాన్ తరపు నుంచి షాదాబ్ ఖాన్ అయితే అంత వికెట్ టేకింగ్ బౌలర్ అయితే కాదు, కానీ మన హార్దిక్ పాండ్యా మాత్రం ఒక రేంజ్ హిట్టింగ్ చేస్తాడు షాదాబ్ ఖాన్ని. తన హిట్టింగ్ క్యాపబిలిటీస్ మనకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో చూపించాడు. బంగ్లాదేశ్ ప్రాపర్ వికెట్ టేకర్ అయిన షకీబ్ అల్ హసన్ బ్రిలియంట్ సిక్స్లు కొట్టాడు. అతడి ముందు ఈ షాదాబ్ ఖాన్ ఎంత అసలు. ఇవన్నీ పక్కన పెడితే హార్దిక్ పాండ్యాకి పాకిస్తాన్ అంటే అదేదో పూనకాలు వస్తాయి. ఈవెన్ బౌలింగ్లో కూడా లాస్ట్ 2022లో జరిగిన వరల్డ్ కప్లో కూడా ఏకంగా 3 వికెట్లు తీశాడు. ఓడే వరల్డ్ కప్లో కూడా 3 వికెట్లు తీశాడు. ఇతడికి బౌలింగ్లో కూడా పాకిస్తాన్ అంటే అదేదో అవుతుంది పాకిస్తాన్ అంటే. బ్యాటిల్ నెంబర్ 3 రోహిత్ శర్మ వర్సెస్ షాహిద్ అఫ్రిది. వీరిద్దరి మధ్య నా స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో ఫేస్ చేయగా అందులో కేవలం 6 బాల్ మాత్రం ఫేస్ చేశాడు. ఆ 6 బాల్లలో 4 రన్లు మాత్రమే కొట్టగలిగాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 66 ఉంది. యావరేజ్ చూస్తే కేవలం 4 ఉంది. అలానే షాహిద్ అఫ్రిది ఒకసారి అవుట్ కూడా చేశాడు. వీరిద్దరి మధ్య కాంటెస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే షాహిద్ అఫ్రిది ఒక బ్రిలియంట్ న్యూ బాల్ బౌలర్. అలానే రోహిత్ శర్మ కూడా ఫస్ట్ మ్యాచ్లో చూసాం అతడు ఎంత అగ్రెసివ్గా ఆడుతున్నాడో బ్యాటింగ్. అఫ్ కోర్స్ ఐర్లాండ్ చిన్న టీం అయిన పిచ్చెస్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఆ పిచ్లో కూడా ఐర్లాండ్ బౌలర్స్ కూడా చాలా మంచి స్వింగ్ని రాబట్టగలిగారు. కాబట్టి ఈ బౌలర్ని కూడా నాకు తెలిసినంత వరకు ఉతికి ఆరేయవచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రోహిత్ శర్మ ఒక్కసారి ఫామ్లోకి వచ్చాడంటే అతడు నాపడం ఎవరి వల్ల కాదు. పైగా రోహిత్ శర్మకి ఇండియన్ జెర్సీ వేసుకోగా అదేదో పూనకాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ రోహిత్ శర్మ అయితే వీర విహారం చేస్తాడని నాకు అనిపిస్తుంది. బ్యాటిల్ నెంబర్ 4 విరాట్ కోహ్లీ వర్సెస్ మహమ్మద్ అమీర్. వీరిద్దరు ఇప్పటివరకు ఒకే ఇన్నింగ్స్లో తరబడ్డారు T20 క్రికెట్లో. T20 క్రికెట్లో 19 బాల్ ఫేస్ చేయగా 16 రన్లు కొట్టాడు విరాట్ కోహ్లీ. స్ట్రైక్ రేట్ చూస్తే 84 ఉంది. యావరేజ్ చూస్తే 16 ఉంది. T20 క్రికెట్లో ఇంతవరకు మహమ్మద్ అమీర్ ఒకసారి కూడా అవుట్ చేయలేదు, కానీ ఓడే క్రికెట్లో అయితే 2 సార్లు అవుట్ చేశాడు. కాబట్టి విరాట్ కోహ్లీ పైన మహమ్మద్ అమీర్కి చిన్న న్యాక్ ఉండేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మహమ్మద్ అమీర్ ఈ కండిషన్స్లో చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని వాళ్ళ మీడియా అలానే స్టాట్స్ కూడా చెబుతున్నాయి. అలానే యూఎస్ఏ పైన ఆడిన మ్యాచ్ కూడా ఇతడు ఎక్సెప్ట్ ఆ సూపర్ ఓవర్ తప్ప చాలా మంచిగా వేశాడు బౌలింగ్. ఆ సూపర్ ఓవర్లో కూడా వాళ్ళ ఫీల్డింగ్ బాగాలేదు, కానీ ఇతడు బౌలింగ్ కూడా చాలా మంచిగా వేశాడు. కాబట్టి విరాట్ కోహ్లీ మీద పైచే ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ అంత ఈజీగా ఇవ్వడు కదా వికెట్. అతడు డెఫినెట్లీ ఒక ముప్పు తిప్పలు పెడతాడు మహమ్మద్ అమీర్. కానీ ఈ బ్యాటిల్ మాత్రం ఒక టాప్ నాచ్లో ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండర్లకి చాలా స్ట్రగుల్ అవుతాడు. అది ఇప్పటి మాట కాదు, ఎప్పటి నుంచి అతడు స్ట్రగుల్ అవుతాడు. కానీ ఈ స్ట్రగుల్ కాకుండా అతన్ని ప్రాపర్గా ఫేస్ చేసి ఒక పెద్ద రన్స్ కన్వర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బ్యాటిల్ నెంబర్ 5 ఫకర్ జమాన్ వర్సెస్ రవీంద్ర జడేజా. వీరిద్దరు ఇప్పటివరకు ఎప్పుడు తడబడలేదు, కానీ వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది జరగబోయే మ్యాచ్లో. ఎందుకంటే ఫకర్ జమాన్ ఒక లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి, అలానే రవీంద్ర జడేజా కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి పిక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అలానే యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో కూడా అతడు వచ్చిన ఫస్ట్ బాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి 6 కొట్టాడు. కాబట్టి డెఫినెట్లీ ఇతడు న్యాక్ ఉంటుందని నాకు అనిపిస్తుంది రవీంద్ర జడేజా పైన. అలానే పాస్ట్లో చూసుకున్న ఫకర్ జమాన్ మంచి స్పిన్నర్లకైతే చాలా బాగా ఆడుతాడు. అది ఇప్పటి మాట కాదు, అది ఎప్పటి నుంచో ప్రూవ్ అవుతూనే ఉంది. ఫకర్ జమాన్ అయితే రవీంద్ర జడేజాని అటాక్ చేయవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పిచ్ నుంచి ఏమన్నా హెల్ప్ దొరికిందంటే రవీంద్ర జడేజా ఒక డిఫరెంట్ బీస్ట్గా మారిపోతుంది. ఫకర్ జమాన్కు అసలు హెల్ప్ అనేది లేకుండా చేయగలడు రవీంద్ర జడేజా. ఇఫ్ ఇన్ కేస్ ఆ చిన్న హెల్ప్ కూడా దొరికిందా ఫకర్ జమాన్ ఏంటి పాకిస్తాన్ టీంని అసలు అతడు తన చేతిలోకి లాగేసుకుంటాడు రవీంద్ర జడేజా. ఇది మాత్రం డెఫినెట్.
దొరకాలే కానీ హెల్ప్ రవీంద్ర జడేజా మాత్రం ఒక బీస్ట్ అయిపోతాడు ఏ పిచ్చులో అయినా సరే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.